ఇటీవల యూనియన్ గవర్నమెంట్ ప్రాచీన ప్రాకృత భాషలు అయినటువంటి మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, పాలీ మరియు ప్రాకృతి భాషలకు ఈ హోదాను కల్పించడం జరిగింది. సో ప్రాచీన ప్రాకృత భాష హోదాను కల్పించడం జరిగింది. అయితే దీనిని యూనియన్ మినిస్టర్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ మీడియా ముందు అనౌన్స్ చేయడం జరిగింది. దీనితో మొత్తం 11 లాంగ్వేజ్లుగా నమోదవడం జరిగింది. 2004లో తమిళం భాషకి, 2005లో సాంస్క్రిట్ భాషకి, 2008లో తెలుగు మరియు కన్నడకి, 2013లో మలయాళంకి, 2014లో ఒడియా భాషలకు ఈ ప్రాచీన ప్రాకృత భాష హోదాను కల్పించడం జరిగింది. దీంతో మొత్తము అవి 6 ప్లస్ ఇవి ఒక 5 మొత్తం 11గా రీచ్ అవ్వడం జరిగింది. అయితే వాట్ డిఫైన్స్ ఏ క్లాసికల్ లాంగ్వేజ్? అసలు క్లాసికల్ లాంగ్వేజ్ అవ్వాలంటే ఎటువంటి కారకాలు ఉండాలి? సో వాట్ డిఫైన్స్ ద క్లాసికల్ లాంగ్వేజ్ అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో క్లాసికల్ హోదాను కలిగి ఉండాలంటే ఆ భాషలకి షుడ్ బి అవైలబుల్ 1500 to 2000 ఇయర్స్ మధ్యలో దానికి రూట్స్ కలిగి ఉండాలి. అంటే ఈ భాష ఏన్షియంట్ భాష అనేది 1500 నుంచి 2000 సంవత్సరాల మధ్య ఈ భాష ప్రాముఖ్యత కలిగి ఉండాలి. దాని యొక్క రూట్స్ కూడా ఈ సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. రిచ్ లిటరరీ ట్రెడిషన్ అయి ఉండాలి. ఏ క్లాసికల్ లాంగ్వేజ్ మస్ట్ హ్యావ్ ఏ లార్జ్ కలెక్షన్ ఆఫ్ ఏన్షియంట్ లిటరేచర్ దట్ షుడ్ బి రెస్పెక్టెడ్ అండ్ రిలవెంట్ బై ద స్పీకర్స్. ఎవరైతే మాట్లాడుతుంటారో సో వాళ్ళకి దీన్ని మాట్లాడడం వల్ల వాళ్ళకి కొంచెం గౌరవంతో ఉండాలి. అదేవిధంగా రిలవెంట్గా అయి ఉండాలి. సో ఆ భాష ప్రజెంట్ సిచ్యువేషన్కి రిలవెంట్గా అయి ఉండాలి. అదేవిధంగా ఇట్ కంప్రైజెస్ బోత్ పోయిట్రీ అండ్ ప్రోస్. అదేవిధంగా ఇది డిస్కంటిన్యూటీ విత్ మోడర్న్ ఫార్మ్స్. అంటే ఈ క్లాసికల్ లాంగ్వేజ్ ఏదైతే హోదా కలిగి ఉంటాయో అది షుడ్ నాట్ బి మోర్ మాడిఫైడ్. అంటే ఎక్కువ చేంజెస్ కలిగి ఉండకూడదు. అది ఇక్కడ చెప్పడం జరిగింది. బట్ వాట్ ఆర్ ద implications ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్? నౌ ఇంపార్టెంట్ implications ఆర్ ఇట్ ఎన్హాన్స్డ్ ద రికగ్నిషన్ అండ్ ప్రైడ్. సో దీనివల్ల గుర్తింపు పెరిగి ఉండాలి. అదేవిధంగా గౌరవం అనేది పెరిగి ఉండాలి ఎవరైతే ఈ లాంగ్వేజ్ని మాట్లాడుతుంటారో. అయితే హైలైటింగ్ దేర్ కల్చరల్ ఐడెంటిటీ అండ్ ఇన్స్పైరింగ్ ద యూటిలైజేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ వేరియస్ స్పియర్స్ ఆఫ్ లైఫ్. సో మొత్తం మీద అది. సో వీటి వల్ల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగి ఉండాలి. అంటే ద ఎంపసిస్ ఆన్ ద క్లాసికల్ లాంగ్వేజ్ కెన్ క్రియేట్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్ ద జాబ్ ఆపర్చునిటీస్. సో జాబ్ యొక్క ఆపర్చునిటీస్ పెరిగి ఉండాలి. ఇన్ డిజిటల్ హ్యుమానిటీస్ కానీ, ఆర్కైవింగ్ అండ్ ట్రాన్స్లేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దెర్ ఈజ్ ఎ గ్రోయింగ్ నీడ్ ఫర్ ప్రొఫెషనల్ స్కిల్డ్ ఇన్ దీస్ లాంగ్వేజెస్. వీటి వల్ల ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ కూడా పెరిగి ఉండాలి. నెక్స్ట్ ఇంప్లికేషన్స్, కల్చరల్ ప్రిజర్వేషన్స్. దిస్ డెసిగ్నేషన్ ఎంకరేజెస్ ద డాక్యుమెంటేషన్ and preservation of ancient texts, making sure they are accessible for future generations. It promotes a deeper appropriation of languages, historical and cultural significance ga kaligi undi. Now today the important questions are: first question, which scientific languages are also called classical languages have been approved by the Union Cabinet recently? They are Marathi, Bengali, Assamese, Pali and Prakrit languages. So 5 languages ki Union government promotion approve cheyadam jarigindi. Next question, which institution released a report titled called Future Pandemic Preparedness and Emergency Response, a framework for action? Niti Aayog Samstha. Recently, the Prime Minister of India launched Dharti Aba Janjatiya Grama Utkarsha Abhiyan. Abhiyan ante oka scheme.
In which state? Jharkhand state.